వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. 1 కేజీ చికెన్ తీసుకొచ్చాను. దానికి ఒక ఉల్లిగడ్డ ఒకటి అండి, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక 3 టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నానండి. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ యాడ్ చేసుకొని ఇట్లా మ్యాగ్నేట్ చేసుకున్నానండి ఒక 20 మినిట్స్. ఇప్పుడు ప్యాన్ పెట్టాను కదండి, ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు తాలింపు వేసుకున్నాను అండి, పచ్చిమిర్చిను, ఉల్లిగడ్డ ముక్కలు. అయితే కొంచెం కొత్తిమీర లేదండి, నిండుకున్నది, కొంచెమే ఉంటే గార్డెన్లో వేసుకున్నాను. ఎప్పుడైనా చికెన్ అట్లా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే ముక్కలకి ఉప్పు కారం అనేది పడుతుందండి. నేను ఎప్పుడైనా అంతే చేస్తానండి, ఎక్కువ శాతం. ఇక ఫ్రై చేసేటప్పుడు మాత్రమే తాలింపులో వేస్తాను. అల్లము దీంట్లోనే ఎక్కువగా యాడ్ చేశానండి, కాబట్టి తాలింపులోకి అవసరం లేదు. అందులో సమ్మర్ కాబట్టి కొంచెం మసాలాలు తక్కువ తింటేనే బెటర్ అండి. ఇక మనం ఈ మ్యాగ్నేట్ చేసినటువంటి చికెన్ని తాలింపులో వేసేసుకుందాం. మధ్య మధ్యలో ఇట్లా కలదిప్పుతున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. సమ్మర్లో తినొద్దులే కానీ కొంచెం కొంచెం వేసాను. ఎందుకంటే సమ్మర్లో కొంచెం ఎక్కువ ఒక్క చుక్క వాటర్ పడ్డా కర్రీస్ స్మెల్ వస్తాయి కాబట్టి. మూత పెడదామండి. మూత పెట్టి సిమ్లో ఒక 2 నిమిషాలు ఇక్కడనే ఉడికిస్తున్నాం. చికెన్ చాలా లేతగా ఉందండి, తొందరనే ఉడికింది. అందులోనూ సాల్ట్ కూడా వేసాను కదా, టమాటా వేసాను. ఒక 2 నిమిషాలు ఇట్లనే సిమ్లో పెట్టిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందామండి. దీంట్లోనే తయారు చేసుకున్నదండి. ధనియాలు, సాజీర, యాలక్కాయ, లవంగ, వెల్లుల్లి, కొంచెం చెక్క. ఇదే నేను గరం మసాలాగా వాడుకుంటానండి. ఇంట్లో పావు కేజీ అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. బయట నుంచి తెచ్చే మసాలాలు వాడనండి. కొంచెం ఫస్ట్ నుంచి కూడా అల్లం వెల్లుల్లి అయినా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ సపోర్ట్ అవసరం అండి. మేము ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాం కానీ వేరే రకంగా చేయట్లేదు కదండి. సపోర్ట్ చేయండి. ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి, డివోషనల్ ఫ్యాక్ట్స్, గార్డెన్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయండి. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఆల్రెడీ అయిపోయిందండి. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు, కానీ మనం సాల్ట్ కలుపుకున్నాం కదండి స్టార్టింగ్. ఇక చికెన్లోంచే వాటర్ ఊడింది. నేను సపరేట్గా అయితే వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఒక 2 నిమిషాలు ఇట్లనే, 1 నిమిషం సరిపోతుందండి. ఆల్రెడీ లేత చికెన్ అనుకుంటా, తొందరనే ఉడికింది. 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.